బీసీల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి పాల్పడుతుందని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు విమర్శించారు. ఇక బీసీల పట్ల కపట ప్రేమను నటిస్తూ బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రంలో బీసీల జాబితాలో కేంద్రంలోని ఓబీసీల జాబితాలలో కూడా ముస్లింలు ఉన్నారని చిరంజీవులు గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్షులు ఢిల్లీలో కూర్చొని 42% 9th షెడ్యూల్లో చేర్చడము సాధ్యం కాదని కోర్టులు ఒప్పుకోవని మధ్యప్రదేశ్ లో ఈ విధంగా జరిగిందని చెప్తున్నాడు. కానీ మళ్ళా తమిళనాడులో జయలలిత గారు 69% ఢిల్లీలో కూర్చొని ఆమోదింపజేసింది, అమలు చేస్తున్నది. కానీ మన దగ్గర సాధ్యం కాదని బీజేపీ ప్రెసిడెంట్ అంటున్నాడు. కాబట్టి అంటే బీజేపీ అంటే బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోవాల్సిందే. ఈ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మీరు 42% ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అది ఎట్లా ఇవ్వాలో మీకు తెలియదు. చట్టపరమైన మరి ఏ రకమైన సంప్రదింపులు లేకుండా అవగాహన లేకుండా మీరు డిక్లేర్ చేసినారు. ఆ డిక్లేర్ చేద్దామని కులగరణ కూడా చేద్దామని 1 సంవత్సరం వరకు మీరు రాద్ధాంతం చేసి కులగరణ చేసి అది కూడా ఎన్నో కాలం సైతం అన్ని పెట్టాలి. కానీ ఏ ఇంటికి వచ్చి ఏ పట్టుకోవచ్చు అడిగిన పాపాన పోలేదు. ఇంటికి చిట్టీలు అర్పించి మాత్రమే పోయినా పోనీ కులగరణ సర్వే చేసినారు. ఆ సర్వేని ఇంతవరకు బయట